హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ. నేను మహేష్. ఈ రోజు అయితే మనం సెకండ్ సెమిస్టర్ కి సంబంధించి కంప్యూటర్స్ డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సి. సో డేటా స్ట్రక్చర్ లో ఉండేటటువంటి 5 యూనిట్స్ కోసం కంప్లీట్ గా మోస్ట్ ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ 10 మార్క్స్ యాజ్ వెల్ యాజ్ 5 మార్క్స్ అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. కంప్లీట్ గా మనకు ఉండే డేటా స్ట్రక్చర్స్ ఏవైతే 5 యూనిట్స్ ఉన్నాయో, ఫస్ట్ యూనిట్ వచ్చి డేటా స్ట్రక్చర్స్, డిఫరెంట్ టైప్ ఇంట్రడక్షన్ టు డేటా స్ట్రక్చర్స్ ఉంటుంది. తర్వాత లైక్ అరేస్, పాయింటర్స్, తర్వాత స్టాక్స్, క్యూస్, షార్టింగ్, ఇవన్నీ కూడా యూనిట్ వైజ్ లింక్డ్ లిస్ట్ ఇవన్నీ కూడా డిస్కస్ చేయబోతున్నాం. చాలా ఈజియర్ వేలో మనకైతే ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది యూనిట్ వీడియోస్ లో. మీరు కంప్లీట్ గా వీడియోని అయితే చివరి వరకు చూడండి. అలాగే ప్రతి యూనిట్ లో ఉండేటటువంటి ఫస్ట్ 2 క్వశ్చన్లు కానీ మీరు నేర్చుకున్నట్లయితే మీకు మాక్సిమం మార్క్స్ అనేవి అయితే కవర్ అయిపోతాయి. షార్ట్ ఆన్సర్స్ అయితే చాలా తక్కువ ఇచ్చి ఉన్నాము. 5th యూనిట్ లో అయితే షార్ట్ ఆన్సర్స్ ఇంకేమీ లేవు. డైరెక్ట్ గా లాంగ్స్ చదువుకుంటే మనకి షార్ట్స్ అన్ని కవర్ అయిపోతున్నాయి. కొత్త సిలబస్ కాబట్టి మేము ప్రీవియస్ ఉండే మోడల్ పేపర్స్ అన్ని రివైజ్ చేసి వాటిలో ఎక్కువగా వచ్చే క్వశ్చన్స్ అన్ని మనం ఇవ్వడం జరిగింది. డ్యామ్ ష్యూర్ గా మీరైతే ఇందులో నుంచి మంచి స్కోర్ అయితే మీకు రాగలుగుతారు. అలాగే ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసే మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ కూడా రావడం జరుగుతుంది. అలాగే వీడియోని అయితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. రైట్, ఇప్పుడైతే మనం టాపిక్ లోకి వెళ్ళిపోతాం డైరెక్ట్. ఎస్, ఇప్పుడైతే మనం డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సి సెకండ్ సెమిస్టర్ కంప్యూటర్స్లో కానీ డైరెక్ట్గా యూనిట్ 1లో కానీ వెళ్ళిపోయినట్లయితే మనకి లైక్ యూనిట్స్ అన్నీ కూడా లెస్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి మనకి. సో స్టడీ మెటీరియల్ కానీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే స్టడీ మెటీరియల్, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఇందులో అయితే డిస్కస్ చేయబోతున్నాం. యూనిట్ 1 వచ్చేసి మనకి ఇంట్రడక్షన్ టు డేటా స్ట్రక్చర్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అండ్ అనాలిసిస్ ఆఫ్ ఆల్గారిథమ్. సో దిస్ ఈజ్ వాట్ లైక్ మనకి యూనిట్ 1లో 4 క్వశ్చన్స్ ఉంటాయి. సో అయితే మీకు ఎప్పుడే కూడా ప్రతి యూనిట్లో కూడా ఫస్ట్ 2 క్వశ్చన్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ అవుతాయి. ఓకే, చూద్దాం. ఇందులో క్వశ్చన్ నెంబర్ 1 కానీ తీసుకున్నట్లయితే, క్వశ్చన్ నెంబర్ 2 అని ఉంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒకసారి, బట్ 1 లేదు. సో 2 డైరెక్ట్గా నేను తీసుకున్నాను. ఓకేనా, రైట్. సో ఎక్స్ప్లెయిన్ అబౌట్ ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్. అసలు డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి, అసలు డేటా స్ట్రక్చర్స్లో ఉండేటటువంటి డేటా స్ట్రక్చర్ టైప్స్ ఏంటి, ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్, లీనియర్, నాన్ లీనియర్, ఇలాగ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ అనేవి అయితే ఉంటాయి మనకి. సో ప్రిమిటివ్లో ఇంటీజర్స్, రియల్ నంబర్స్, లాజికల్ డేటా, క్యారెక్టర్ డేటా, పాయింటర్స్, ఇవన్నీ కూడా మనకి ప్రిమిటివ్లో వచ్చేటటువంటి డేటా స్ట్రక్చర్స్ అనమాట. నాన్ ప్రిమిటివ్లో అయితే క్యూస్, స్టాక్స్ ఇవన్నీ వస్తాయి మనకి. ట్రీస్, గ్రాఫ్స్ ఇవన్నీ కూడా నాన్ ప్రిమిటివ్లో మనకి వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మనం ఫ్లోట్, డబుల్, ఇంట్, క్యారెక్టర్ ఇవన్నీ మనం చూసుకోవచ్చు ఇందులో మనకి ప్రిమిటివ్లో అయితే. సో ఇది మీరైతే ఇలాగ స్క్రోల్ చేస్తూ ఉంటారు, ఒకసారి చూసుకోండి. సో ప్రిమిటివ్లో మళ్ళీ టైప్స్ అని చెప్పాం కదా ఇందాక. సో ప్రిమిటివ్లో ఇంటీజర్ ఉంటుంది, ఫ్లోట్ ఉంటుంది, అలాగే బులియన్ ఉంటుంది, అలాగే క్యారెక్టర్ ఉంటుంది. సో ఇది లైక్ అఫ్ కోర్స్ లైక్ చిన్న క్వశ్చన్ మనకు ఒక పేజ్లోనే వచ్చింది మనకి. సో ఇది మనకి లైక్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రిమిటివ్ డేటా టైప్స్. అందులోనే డేటా టైప్స్లోనే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అని ఉంటుంది. సో విచ్ ఈజ్ లైక్ మోర్ ఫార్మల్. సబ్స్ట్రాక్ట్ డేటా టైప్ కానీ ఫాలోయింగ్ కలెక్షన్ ఆఫ్ డేటా ఉంటుంది, సెట్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి, సెట్ ఆఫ్ యాక్సిమ్స్ ఉంటాయి. సో ఇవి మనకి ఏడిటీలో వచ్చేటటువంటి ఇంపార్టెంట్ థింగ్స్. సో నెక్స్ట్ ఆ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఆల్గారిథమ్, హౌ ఇట్ రిప్రజెంట్ యూజింగ్ బిగ్ ఓ నోటేషన్. అంత ఇంపార్టెంట్ కాదు, బట్ నేర్చుకుంటే బెటర్. కంప్యూటర్ సైన్స్ ఆల్గారిథమ్ ఎఫిషియన్సీ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ అన్ ఆల్గారిథమ్ which related to the amount of resources used by the algorithm. ఆల్గారిథమ్కి సంబంధించి చిన్న ఇంతే క్వశ్చన్. సో పెద్ద క్వశ్చన్ ఏం కాదు. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ ద యూనిట్ నెంబర్ 1. సో ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్ క్వశ్చన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అందులో 5 మార్క్స్లో అనుకోండి ఫ్లో చార్ట్, ఆల్గారిథమ్ వాటి కోసం ఉంటాయి. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్, అందులో ఉండే ఆపరేషన్స్ ఏంటి, మనకి ఇన్సెషన్ ఉంటుంది, వీ కెన్ ఇన్సెట్ సమ్ డేటా, కలెక్షన్ ఆఫ్ డేటా, డిలీట్ చేయొచ్చు, ఆర్ లైక్ ట్రాన్స్ఫర్స్లు అంటే ఎగ్జాక్ట్లీ సేమ్ డేటా ఉండేది ప్రాసెస్ చేయొచ్చు, సెర్చ్ చేయొచ్చు, షార్టింగ్ చేయొచ్చు. అలాగే డేటా టైప్స్, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్, డేటా పైన లాంగ్ ఆన్సర్లో వచ్చేసింది క్వశ్చన్. సో సచ్ అన్ ఈజీ థింగ్ మనకి అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్లో ఉండే ఆల్రెడీ అదే క్వశ్చన్ అయిపోయాయి. దట్స్ ఆల్. లీనియర్ అంటే చెప్పాం కదా, అరేస్, లిస్టులు, ట్రీస్ అంటే బైనరీ హీప్స్, స్పేస్ పార్టీషనింగ్ అండ్
సో గ్రాఫ్స్ ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ అందులో ఉండేవి. సో జస్ట్ లైక్ 3 క్వశ్చన్స్ కానీ మనం నేర్చుకున్నట్లయితే ఒక షార్ట్ కవర్ అవుతుంది. అలాగే ఇక్కడ ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి ఒక లాంగ్ కూడా కవర్ అవుతుంది. దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విచ్ ఆర్ ఫ్రమ్ ద యూనిట్ నెంబర్ 1 డేటా స్ట్రక్చర్స్ నుంచి. డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సిలో ఇంట్రడక్షన్ మనకు ఉంటుంది. టాపిక్ అంతా కూడా ఇంట్రడక్షన్ టు డేటా స్ట్రక్చర్స్ ఉంది. అలాగే ప్రోగ్రామింగ్ అండ్ అనాలిసిస్ ఆఫ్ ఆల్గారిథమ్స్ కోసం కూడా మనకి యూనిట్లో అయితే మనం నేర్చుకున్నాము కంప్లీట్గా. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్స్ ఫ్రమ్ ద యూనిట్ నెంబర్ 1. సో యూనిట్ 2 కానీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే అరేస్ అండ్ లింక్డ్ లిస్ట్ డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సిలో ఇందులో కూడా మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే తక్కువే ఉంటాయి. సో అన్ని యూనిట్స్లో కూడా మనకి. సో ఫస్ట్ క్వశ్చన్ కానీ మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్లయితే వాట్ ఈజ్ అన్ అరే, వాట్ ఆర్ ఇట్స్ ఫీచర్స్, వాట్ ఈజ్ వన్ డైమెన్షనల్ అరే అండ్ వాట్ ఆర్ ద వేరియస్ ఆపరేషన్స్ దట్ క్యాన్ బి పర్ఫార్మ్డ్ ఆన్ అన్ అరే. అసలు అరే అంటే ఏంటి, దేనికి యూజ్ అవుతుంది అని అంటే, అన్ అరే ఈజ్ అ డేటా స్ట్రక్చర్ used to process multiple elements with the same data type when the number of such elements are known. అంటే మనం ఇప్పటి వరకు యూనిట్ 1లో ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్ అని చెప్పి లీనియర్, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ నేర్చుకున్నాం. అలానే అరే అనేది కూడా ఒక కైండ్ ఆఫ్ డేటా స్ట్రక్చర్. అయితే దేనికి యూజ్ చేస్తామంటే మల్టిపుల్ ఎలిమెంట్స్ సేమ్ డేటా టైప్లో మనం యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే అరే ఫార్మ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆల్మోస్ట్ ఆల్ ప్రోగ్రామింగ్. అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సి లాంగ్వేజ్, జావా, సిపిపి ఏం తీసుకున్నా కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్మ్ అనేది మనకి అరేస్ ఉంటాయి అన్నింటిలో కూడా. ఇట్ ప్రొవైడ్స్ ఎ పవర్ఫుల్ ఫీచర్ దట్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ సచ్ ఆర్ క్యాన్ బి యూజ్డ్ టు ఫార్మ్ కాంప్లెక్స్ డేటా స్ట్రక్చర్స్. కాంప్లెక్స్ డేటా స్ట్రక్చర్స్ అంటే మనకి డిఫికల్ట్ ఉండే లైక్ స్టాక్స్ అండ్ క్యూస్లో కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం. An array can be defined as an infinite collection of homogeneous elements. So homogeneous అంటే మనకు తెలిసి సిమిలర్ టైప్. సో అరేస్ అన్నీ కూడా ఇన్ఫైనైట్ కలెక్షన్, అండ్ దిస్ మీన్స్ దట్ an array can store either all integers or floating point numbers or all characters or any other complex data type or but all of same type. The same type అని అంటే మనకు homogeneous, అదే కదా చెప్పుకున్నా. అరేస్ ఆర్ ఆల్వేస్ స్టోర్డ్ కాన్సిక్యూటివ్ మెమరీ లొకేషన్స్. లైన్గా ఉండే మెమరీ లొకేషన్స్లో మాత్రమే స్టోర్ చేస్తూ ఉంటాయి. ఇందులో 1 డైమెన్షనల్ ఉంటుంది అరే, 2 డైమెన్షనల్ ఉంటుంది. 1 డైమెన్షనల్ అరే ఈజ్ వన్ ఇచ్ ఓన్లీ వన్ క్యాన్ సబ్స్క్రిప్ట్ స్పెసిఫికేషన్ ఇఫ్ నీడెడ్ టు స్పెసిఫై అ పర్టికులర్ ఎలిమెంట్ ఆఫ్ అన్ అరే. అండ్ అలాగే 1 డైమెన్షనల్ అరే ఈజ్ ఎ లిస్ట్ ఆఫ్ రిలేటెడ్ వేరియబుల్స్ సేమ్ ఉండేవి. సచ్ లిస్ట్స్ ఆర్ కామన్ ఇన్ ప్రోగ్రామింగ్. 1 డైమెన్షనల్ అరే ఇలా డేటా టైప్ వేర్ వీఆర్ వేరియబుల్ నేమ్ ఎక్స్ప్రెషన్ రాస్తాం. ఇనిషియలైజింగ్ 1 డైమెన్షనల్ అరే ప్రోగ్రామ్, శాంపిల్ ప్రోగ్రామ్ కూడా తీసుకోవచ్చు మనం. అండ్ ఇది మనకి డిలీషన్, సెర్చ్, అప్డేట్ వాటిలో ఉండే ఫీచర్స్. అండ్ ఎక్స్ప్లెయిన్ హౌ టు డిక్లేర్ ఆర్ ఇనిషియలైజింగ్ ఆర్ యూజ్ పాయింటర్స్ ఇన్ సి. ఆఫ్ కోర్స్ మనకి అరేస్ పాయింటర్స్ కదా యూనిట్ నేమ్స్. పాయింటర్స్ అంటే ఏంటి? డిక్లరేషన్ ఆఫ్ సి పాయింటర్ వేరియబుల్. ద జనరల్ సింటాక్స్ ఆఫ్ పాయింటర్ డిక్లరేషన్ ఈజ్ డేటా టైప్ పాయింటర్ అండర్స్కోర్ నేమ్. సి మనకి జనరల్గా ఉండేటటువంటి లైక్ సో నెక్స్ట్ ఇనిషియలైజింగ్ ద సి పాయింటర్ వేరియబుల్. సార్ చూసుకున్నట్లయితే మనకి ఇనిషియలైజింగ్ ప్రాసెస్. Explain the following giving examples for each singly linked list, double linked list, circular linked list. సో ఇవి మనకి లింక్డ్ లిస్ట్లో ఉండేటటువంటి టాపిక్స్. What is dynamic memory allocation? How C supports the dynamic memory allocation? So ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఐ థింక్ ద లాస్ట్ లాంగ్ ఆన్సర్ మనకైతే allocation జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఆఫ్ కోర్స్ ద షార్ట్ ఆన్సర్స్. మెన్షన్ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ లింక్డ్ లిస్ట్. పైన నేర్చుకున్నవే రాసేయచ్చు. హౌ టు రివర్స్ ఎ గివెన్ లింక్డ్ లిస్ట్ క్వశ్చన్ షార్ట్ ఆన్సర్స్. జస్ట్ 2 క్వశ్చన్స్.
ఈ రెండు నేర్చుకుంటే సరిపోతుంది. అండ్ మీకైతే అరేస్ పాయింటర్స్ అనే క్వశ్చన్ కానీ నేర్చుకుంటే లింక్డ్ లిస్ట్ ఇంకా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి వాటిని బాగా నేర్చుకోండి, మనకైతే మంచి మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. విచ్ ఈజ్ లైక్ యూనిట్ నెంబర్ 2 ఇన్ ద డేటా స్ట్రక్చర్స్. సో ఏవైతే మనం డేటా స్ట్రక్చర్స్ అనేది ఫస్ట్ యూనిట్లో నేర్చుకున్నామో, ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్లో స్టాక్ అండ్ క్యూస్, నాన్ లీనియర్ అంటే లీనియర్ అండ్ నాన్ లీనియర్లో, లీనియర్లో మనకు వచ్చేసి ఇంటూ, ఫ్లోట్, క్యార్ ఇవి నేర్చుకున్నాం. నౌ నాన్ లీనియర్లో స్టాక్ అండ్ క్యూస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. డ్యామ్ షూర్గా మనకు అడిగేవి. ఇక్కడ కూడా లెస్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో యూనిట్ 3లో మనం ఎస్ఐ క్వశ్చన్స్లో కానీ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే యూనిట్ పేరు వచ్చి స్టాక్ అండ్ క్యూస్. ఎస్, ఇప్పుడు మనకి ఎస్ఐ క్వశ్చన్, రైట్ ఆల్గారిథం టు కన్వర్ట్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ టు ద పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ యూజింగ్ ఎ స్టాక్. సో చూద్దాం ఒకసారి. సో description here, I is an arithmetic expression which in infix notation and P is the equivalent postfix expression generated by the algorithm. First push option, add, scan, ఇలా మన ఆర్డర్లో నీట్గా స్టెప్ టు స్టెప్ రాసుకోవాలి. జస్ట్ అంతే, చిన్న చిన్న క్వశ్చన్సే ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. వాట్ ఈస్ క్యూ అండ్ ఎక్స్ప్లెయిన్ ఏడిటీ. ఎక్స్ప్లెయిన్ క్యూ యాజ్ అన్ ఏడిటీ. అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ ఏడిటీ మనకు ఆల్రెడీ ఫస్ట్ యూనిట్లో వచ్చింది. సో అంత రిలేటెడ్ టాపిక్స్ అన్నీ కూడాను. సో దట్ మనకి క్యూ అంటే ఏంటి, అది అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ ఎందుకు అయిందని అడిగాడు. ఎస్, సో క్యూ నథింగ్ బట్ మనకు తెలుసు, లైక్ ఒక్కొక్క ఆర్డర్లో 1 by 1 తీసుకుంటాం. ఫిఫో అంటాం, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, లాస్ట్ ఇన్ లాస్ట్ అవుట్. సో ఇలాగా మనకి ఉంటుంది క్యూ. యూజింగ్ అరేస్, యూజింగ్ లింక్డ్ లిస్ట్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ సర్క్యులర్ క్యూ అండ్ దర్ ఇంప్లిమెంటేషన్ గివింగ్ ఆల్గారిథమ్స్. సో ఆల్గారిథం కూడా అడిగాడు మనకి. ఇందులో అయితే ఆల్గారిథం అనేది ఖచ్చితంగా స్టెప్స్ రాయాల్సిన అవసరం ఉంటుంది. షూర్గా, డ్యామ్ షూర్గా అయితే మనం రాయాలి. సో స్టాక్ అండ్ క్యూస్, ఆఫ్ కోర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్. వాట్ ఈస్ ద ప్రియారిటీ క్యూ, ఎక్స్ప్లెయిన్ ద ఆల్గారిథం టు ఇంప్లిమెంట్ ఇట్, రైట్. సి ప్రోగ్రామ్ కూడా అడిగాడు. ఎస్, ప్రోగ్రామ్ ఖచ్చితంగా మనం అయితే రాయాలి. ఆపరేషన్స్, ఎండ్ క్యూ, డిక్యూ, పీక్ ఇవన్నీ కూడా రాయాల్సిన అవసరం ఉంటుంది. And here the program, so include studio, standard input output. Yes, so program చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. ఎస్, సో ఇది స్టెప్ టు స్టెప్ నీట్గా మీరైతే నోట్ చేసుకోవాలి. ఎస్, మీరైతే జెరాక్స్ తీయించేసుకోండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది. స్క్రీన్ షాట్స్ తీసుకోండి, ఈజీగా ఉంటుంది. నోట్ చేసుకున్నా కూడా మీకు మంచిదే. ఇట్స్ లైక్ 4 pages ఉంటుంది ప్రోగ్రామ్ ఒక్కటే. ఎస్, విత్ దిస్ లాంగ్ ఆన్సర్స్ అనేది కంప్లీట్. షార్ట్ ఆన్సర్స్ ఆబ్వియస్లీ మీరు ఇంకా చదవాల్సిన అవసరం లేదు. రైట్, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ ఆఫ్ స్టాక్ అండ్ క్యూస్. స్టాక్ సంబంధించి, క్యూస్ సంబంధించి వాటి డేటా టైప్స్ ఎలా వర్క్ అవుతుంది అనేది మనమైతే రాయాలి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటరేషన్ అండ్ రికర్షన్లో డిఫరెంట్ టైప్స్ అయితే 5 ఉన్నాయి. 5 కూడా నేర్చేసుకోండి. సో మీకైతే ఈ యూనిట్ చాలా ఈజీగా అయితే మనం స్కోర్ చేయొచ్చు. ఫస్ట్ 2 questions ప్రతి దాంట్లో కూడా నేర్చుకోండి. మీకు మోర్ నెంబర్ ఆఫ్ స్కోర్ తెచ్చేవి అవే. ఫస్ట్ 2 లాంగ్ ఆన్సర్స్, షార్ట్స్ అయితే అన్నీ చదవండి. సో దట్ మనకి చాలా ఈజియర్ వేలో అయితే మనకి కంప్లీట్ అయిపోతుంది అనమాట. నౌ వీ విల్ సీ ద యూనిట్ నెంబర్ 4. అయితే మీ దగ్గర ఒకవేళ మెటీరియల్ ఏమైనా ఉంది అనుకోండి, అందులో ఆన్సర్స్ చదువుకోండి, ఇవే చదవక్కర్లేదు. సో మీ మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ వీడియో మెయిన్ పర్పస్ ఏంటి అని అంటే ద క్వశ్చన్స్ ఏవైతే మనం ఇచ్చున్నామో అవి మనం బాగా, అంటే లైక్ మీది కొత్త సిలబస్, ఇప్పటి వరకు లైక్ ఏమీ జరగలేదు. డేటా స్ట్రక్చర్స్ అనేది ఇయర్ వచ్చింది, ముందు లేదు కదా. సో మీరే ఫస్ట్ బ్యాచ్ కాబట్టి మేమేంటి అని అంటే, ఇది మనం మాకన్నా ఎక్స్పర్ట్స్ వాళ్ళ దగ్గర మనం సజెషన్స్ తీసుకొని యూనివర్సిటీలో అక్కడ మ్యామ్స్తోని, సర్స్తోని మనం టిక్స్ పెట్టించి ఈ క్వశ్చన్స్ మనం పీడిఎఫ్ ప్రిపేర్ చేయడం జరిగింది అనమాట. అంత ఇంపార్టెంట్. అందుకని మీరు అబ్జర్వ్ చేస్తే మనకి రీసెంట్ టైమ్స్లో అయినటువంటి ఎగ్జామ్స్ నుంచి స్టూడెంట్స్ అందరూ కూడా కింద కామెంట్ సెక్షన్లో పెడతా ఉన్నారు మన పాత వీడియోస్లో, ప్రీవియస్ సెమిస్టర్లో. సార్ మీరు చెప్పిన క్వశ్చన్స్ వచ్చాయి యాజ్ ఇట్ ఈజ్, అన్నీ 60-70 మార్క్స్ అటెంప్ట్ చేస్తాం అవుట్ ఆఫ్ 75 అని చెప్తున్నారు. సో దట్ మీకు అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది వీడియో. అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళందరికీ చెప్పండి వాళ్ళ షేర్ చేయమని చెప్పేసి. అలాగే మీరు లైక్ చేయండి వీడియోని. ఇప్పుడు లాస్ట్ యూనిట్ కానీ ఒకసారి, సారీ 4th యూనిట్ కానీ ఒకసారి చూసినట్లయితే మనం బైనరీ ట్రీస్. సో ఇందులో మనకు వచ్చేసి లైక్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇది కూడా సేమ్ చిన్న యూనిట్, 3 లాంగ్స్ అయితే ఉంటాయి మనకి. సో బైనరీ ట్రీ అంటే ఏంటి, ఎక్స్ప్లెయిన్ ద, అంటే మనకి డేటా స్ట్రక్చర్స్లోనే మనకి
యూజువల్లీ నాన్ లీనియర్లో వచ్చేది ట్రీస్ గ్రాఫ్స్లో మనకి ఇది. సో ట్రీస్లో మనకి బైనరీ ట్రీస్ షార్టింగ్ అదంతా కూడా ఉంటుంది. సో ట్రీస్ నెక్స్ట్ యూనిట్ వచ్చి గ్రాఫ్స్ ఉంటుంది. వాట్ ఈస్ బైనరీ ట్రీ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఆపరేషన్స్ ఆన్ బైనరీ ట్రీ అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రీ ఈజ్ ఎ డేటా స్ట్రక్చర్. డయాగ్రామ్ చూసుకున్నట్లయితే చూడండి, రూట్, దాని తర్వాత లెఫ్ట్ చైల్డ్, సో రైట్ చైల్డ్, లెఫ్ట్ చైల్డ్లో మళ్ళీ లీఫ్ ఉంటుంది, అలా అనమాట. రైట్ చైల్డ్లో లీవ్స్ ఉంటాయి. సో నోడ్స్ ఉంటాయి, డేటా కన్సిస్టింగ్ ఆఫ్ డేటా నోడ్స్ కనెక్టింగ్ ఈచ్ అదర్ విత్ పాయింటర్స్. So the maximum number of nodes of which only a single node may be connected is called order of the tree, and the tree with order 2 is called binary tree. Order 2 అంటే the diagram of the binary tree ఇక్కడ చూసారా. సో మినిమం ఆఫ్ 2 ఉన్నాయి ప్రతి దానికి కూడా. సో అలా కదా ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ బైనరీ ట్రీ, మళ్ళీ అగైన్ లెఫ్ట్ రైట్ దాంట్లో ఉండే డేటా అలా మనం ఈజీగానే డ్రా చేసుకోవచ్చు. సో బైనరీ ట్రీ అనగానే మనం ఈ క్వశ్చన్ని మనం చాలా ఈజియర్ వేలో అయితే రాసేసేయాలి. వాట్ ఈస్ ఎ ట్రీ? డిఫైన్ ద ఫాలోయింగ్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇదైతే. మనకి డ్యామ్ ష్యూర్గా ఈ క్వశ్చన్ అయితే రాస్తాం మనం లాంగ్లో కానీ షార్ట్లో కానీ. బికాస్ ట్రీకి సంబంధించి అన్ని పాయింట్స్ అంటే షార్ట్లో అయితే 3 నుంచి 4 బిట్లు అడుగుతాడు, లాంగ్ ఆన్సర్ అయితే అన్ని బిట్స్ అడుగుతూ ఉంటాడు. నోడ్ అంటే ఏంటి, డిగ్రీ అంటే ఏంటి, లీఫ్ అంటే ఏంటి, టెర్మినల్, సిబ్లింగ్, యాన్స్ట్రాస్, లెవెల్, హైట్, డెప్త్, ఫారెస్ట్, ఇలా డిఫరెంట్ ఇవన్నీ కూడా మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే a tree is a finite set of one or more nodes such that there is a specially designed node called, ఫస్ట్ దాన్ని రూట్ అని పిలుస్తాం. ద రిమైనింగ్ నోడ్స్ అన్నీ కూడా లైక్ యూజువల్లీ T1 T2 అలా Tn వరకు ఉంటాయి, ఆర్ కాల్డ్ సబ్ ట్రీస్ ఆఫ్ ద రూట్స్. నోడ్ అంటే ఏ నోడ్ స్టాండ్స్ ఫర్ ఇట్స్ ఐటమ్ ఇన్ఫర్మేషన్ ప్లస్ ద బ్రాంచెస్ టు అదర్ ఐటమ్స్. రిమైనింగ్ వాటికి ఉండేదాన్ని మీరు అబ్జర్వ్ చేస్తే 1 A D J ఇవి ఉన్నాయి కదా, M ఇవి. సో డిగ్రీ, ద నెంబర్ ఆఫ్ సబ్ ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి డిగ్రీ అని పిలుస్తాం. సో చదవగానే మనకి చాలా ఈజియర్ వేలో అయితే అర్థమైపోతూ ఉంటాయి. సో సిబ్లింగ్స్ అంటే ఏంటి, ఆన్సర్స్ అంటే ఏంటి, ఫారెస్ట్, రూట్స్ ఏవైతే ఉంటాయి. సో ఇక్కడ కూడా మళ్ళీ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ సబ్ పార్ట్స్ అయితే ఉన్నాయి. క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ టర్మ్స్ విత్ రిగార్డ్ టు బైనరీ ట్రీ. రూట్ అంటే ఏంటి, పేరెంట్ అంటే ఏంటి, చైల్డ్ అంటే ఏంటి, లీఫ్ అంటే ఏంటి, సబ్ ట్రీ, అలాగే విజిటింగ్, జీ ట్రాన్స్వర్సింగ్, ఐహెచ్ వచ్చి లెవెల్స్, ఐహెచ్ కేస్. సో అంత టర్మినాలజీ కాబట్టి మనకు ఆబ్వియస్లీ చాలా ఈజియర్ వేలో అయితే ఉంటుంది. ఎస్, ఇదంతా మనం చదువుకోవాలి. ఆల్గారిథం యూజువల్లీ డెఫినెట్గా అడుగుతాడు. రైట్ నా ఆల్గారిథం టు ప్రీ ఆర్డర్ ట్రాన్స్వర్సల్ ఆఫ్ ట్రీ. సో ప్రోగ్రామ్ కూడా నేర్చుకోవాలి పక్కగా. రైట్ నా ఆల్గారిథం in order to transversal of a tree. 2 algorithms. Right now algorithm for the post order transversal of tree. 3 algorithms వచ్చాయి. ఒక algorithm ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఎస్, షార్ట్ ఆన్సర్స్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ట్రీ ట్రాన్స్వర్స్లో ఆల్రెడీ లాంగ్ ఆన్సర్లో వచ్చింది కదా, అదే రాసేస్తాం, మళ్ళీ కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. రైట్ షార్ట్ నోట్స్ ఆన్ ఎక్స్టెండెడ్ బైనరీ ట్రీ. ఓకే, ఆల్రెడీ ఇది కూడా నేర్చుకున్నాం. సో డయాగ్రామ్స్ అనేవి మనం నీట్గా నేర్చుకుంటే సరిపోతుంది. ఓకేనా, దోస్ ఆర్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ ద ట్రీస్. సో బైనరీ ట్రీ అని చెప్పేసి అంతా కూడా మనకి నోడు ఆ టర్మినాలజీ అంతా కూడా మనకు వచ్చింది. చాలా ఈజియర్ వేలో అయితే మనం స్కోర్ చేయొచ్చు యూనిట్ నుంచి. డెఫినెట్గా అన్ని క్వశ్చన్స్ మనం ఆల్గారిథమ్స్ కొద్దిగా బాగా నేర్చుకుంటే సరిపోతుంది. రిమైనింగ్ థియరీ అంతా కూడా చాలా ఈజియర్ వేలో అయితే మనం కంప్లీట్ చేయగలుగుతాం. రైట్, వీ విల్ మూవ్ ఆన్ టు ద లాస్ట్ యూనిట్. ఎస్, హీర్ ఈస్ ద లాస్ట్ యూనిట్, సర్చింగ్ అండ్ సార్టింగ్ అండ్ గ్రాఫ్స్. సో ట్రీస్ కోసం అయింది కాబట్టి నెక్స్ట్ అయితే మనకి గ్రాఫ్స్ కోసం అయితే ఉంది. సో యూనిట్లో కూడా ఏమైనా ఒకసారి చూసేద్దాం. ఎక్స్ప్లెయిన్ అబౌట్ సర్చింగ్ అండ్ షార్టింగ్. ఈ క్వశ్చన్ అయితే డ్యామ్ ష్యూర్గా వస్తుంది, పక్కగా నేర్చుకోండి. మనకి కొత్తగా సిలబస్ కాబట్టి అందరూ కూడా అంటే మ్యాక్సిమం క్వశ్చన్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి ఈ సెమ్ వరకు. సో మీకు అన్నీ కూడా లైక్ కొత్తగా అనిపిస్తూ ఉంటాయి, అంటే మనకి సిలబసెస్ చేంజ్ అయ్యాయి కాబట్టి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్టింగ్ అండ్ డేటా స్ట్రక్చర్స్లో చూసుకున్నట్లయితే 5 పాయింట్స్ ఉన్నాయి మనకి. షార్టింగ్ అంటే ఏంటి, స్టోరేజ్ లైక్ ఆర్డర్లో పెట్టుకోవడం అంతే కదా. షార్టింగ్ ఈజ్ నథింగ్ బట్ స్టోరేజ్ ఆఫ్ డేటా ఇన్ షార్టెడ్ ఆర్డర్. ఇట్ క్యాన్ బి లైక్ అసెండింగ్ ఆర్డర్ అవ్వచ్చు లేదా డిసెండింగ్ ఆర్డర్ అవ్వచ్చు. ద ఐటమ్ షార్టింగ్ కమ్స్ ఇన్ టు పిక్చర్ విత్ ద టర్మ్ సర్చింగ్. అదే షార్టింగ్ బదులుగా మనం సర్చింగ్ అని అంటే విత్ పిక్చర్స్లో అయితే మనం అలా పిలుస్తాం. There are so many things in our real life that we need to search, like a particular record in the database or like roll number in the merit list. ఇలా మనం సెర్చ్ చేస్తూ ఉంటాం. in a particular telephone number in any particular page in a book.
ఇదంతా కూడా మనకి సర్చింగ్లో ఒక పార్ట్. షార్టింగ్ అరేంజెస్ డేటా ఈజ్ అ సీక్వెన్స్ విచ్ మేక్స్ సర్చింగ్ ఈజియర్. అయితే మనం ఒక ఆర్డర్లో పెట్టుకుంటూ ఉంటాం. జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తే మన ఆల్ఫాబెట్స్ ఇనీషియల్స్ బట్టి నేమ్స్ అవి ఒక ఆర్డర్లో ఉంటాయి. ఎవ్రీ రికార్డ్ విచ్ ఈస్ గోయింగ్ టు బి షార్టెడ్ విల్ కంటైన్ వన్ కీ. బేస్డ్ ఆన్ ద కీ ద రికార్డ్ విల్ బి షార్టెడ్. ఆ కీ బట్టి మనం రికార్డ్ చేసుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ వీ హ్యావ్ ఎ రికార్డ్ ఆఫ్ స్టూడెంట్స్. Every such record will have the following like data, roll number, name, age ఇలా ఉంటాయి. సో దాన్ని బట్టి మనం ఈజీగా గెస్ చేయగలుగుతాం. Here student roll number can be taken as a key for the sorting the records in ascending or descending order. Now suppose we have to search a student with roll number 15. We don't need to search the complete record. We will simply search between the students 10 to 20 అలా అన్నమాట. Yes, sorting efficiency. Searching is a process of finding a given value position in the list of values. It decides whether search key is present in the data or not. So, usually మనకి చిన్నది. Bubbles sorting లో most important question is bubbles are damn sure question. పక్కాగా వచ్చేటటువంటి క్వశ్చన్ మనకి 10 మార్క్స్కి అయితే లాంగ్ ఆన్సర్స్లో చాలా ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా రాసుకోవాలి ఆల్గారిథమ్స్ ఇదంతా కూడాను. లైక్ ఆల్గారిథమ్ ఆఫ్ బబుల్ షార్ట్. రైట్ సి ప్రోగ్రామ్ ఫర్ ద బబుల్ షార్ట్. ప్రోగ్రామింగ్ పార్ట్ కూడా ఇందులో ఉంటుంది ఎక్కువగా, మిగతా వాటిలో అంతగా లేదు కానీ. ఎస్, ఇన్సెషన్ షార్ట్, ఆల్గారిథమ్ అండ్ ప్రొవైడ్ అన్ ఎగ్జాంపుల్. బబుల్ షార్ట్, ఇన్సెషన్ షార్ట్ అన్ని షార్టింగ్ టెక్నిక్స్ ఇందులో ఉంటాయి మనకి. 5th యూనిట్లో అయితే మనకి మెచ్ షార్ట్ కూడా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూసుకోవాలి. సి ప్రోగ్రామ్ ఫర్ ద మెచ్ షార్ట్. షార్ట్ ఆన్సర్స్ తక్కువ ఉంటాయి ఇందులో, ఎక్కువ లాంగ్ అంటే అవే షార్ట్స్, కొత్తగా మళ్ళీ ఏమీ ఉండవు. రైట్ ఆల్గారిథమ్ ఫర్ ద బైనరీ సెర్చ్, అంతే, అది క్వశ్చన్ అయిపోయింది అక్కడికి. మామూలుగా లాంగ్లో ఇచ్చాం బట్ షార్ట్ ఆన్సరే కదా అది. వాట్ ఈస్ సీక్వెన్షియల్ సెర్చ్, ఎక్స్ప్లెయిన్ ఆల్గారిథమ్, అంతే. నెక్స్ట్ ఇవి మనకి యూజువల్గా ఉండేవి. దేర్ ఆర్ నో షార్ట్ ఆన్సర్స్ ఇన్ దిస్, అవసరం లేదు మనకి. ఇంకా ఇందులో మ్యాక్సిమం కవర్ అయిపోతాయి. సో షార్ట్స్ అన్ని యూనిట్లో కలిపినా కూడా తక్కువ వస్తాయి. ఎస్, దోస్ ఆర్ ఆల్ ద క్వశ్చన్స్ విచ్ ఆర్ ఫ్రమ్ ద కంప్యూటర్స్ డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సి. మ్యాక్సిమం ఫస్ట్ 2 క్వశ్చన్స్ అయితే అన్నింటిలో చదివేసుకోండి, మీకు లాంగ్స్ అన్నీ కవర్ అయిపోతాయి. షార్ట్స్ అయితే అన్నీ నేర్చుకోవాలి పక్కాగా, డ్యామ్ షూర్గా అన్నీ నేర్చుకోవాలి మీరు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. Please do not forget to subscribe the channel and don't forget to click on the bell icon, otherwise you won't get notifications. And please click on like button and share the video maximum. Thank you so much. ఎస్, చూసారు కదా మరి. ఈ విధంగా మనం 5 యూనిట్స్ నుంచి ఆల్ టాప్ మోస్ట్ క్వశ్చన్స్ అన్ని మీకు మేజర్గా ముందు మీరు ఏం చేస్తారంటే ప్రతి యూనిట్లో ఉన్నటువంటి 2 క్వశ్చన్స్ని ముందు కంప్లీట్ చేసుకోండి. అలాగే షార్ట్ ఆన్సర్స్ ఎలాగో తక్కువే ఇచ్చున్నాము, 2 or 3 ఇచ్చున్నాము కాబట్టి చేసుకుంటే మీకు మోర్ దెన్ 60 మార్క్స్ అనేది మీకు చాలా ఈజీగా అయితే గెయిన్ చేస్తుంది. మోర్ దెన్ 50 మార్క్స్ డెఫినెట్గా అయితే మనకి వస్తాయి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, వీడియోని అయితే లైక్ చేయండి. మేము చేసే మరిన్ని వీడియోస్ 2nd సెమిస్టర్కి సంబంధించి మా ప్లేలిస్ట్లో ఉన్నాయి, వీడియోస్లో ఉన్నాయి. ఛానల్లోకి వెళ్తే మీరు అన్ని రకాల వీడియోస్ని మీరు చూడగలుగుతారు. And thank you so much once again for watching the video.